హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్‌లో అలా రాసి ఉంటే ఇబ్బందే. రిటైర్ అయిన వారికి రిటైర్ అయిన తర్వాత వీరికి 2 ఇంక్రిమెంట్‌లయితే కోత. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగం అపేక్షించిన మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్‌లో అలా రాస్తే ఇబ్బందే. ఒకసారి చెక్ చేసుకోండి. ఇటీవల కాలంలో కొంతమంది రిటైర్ అయిన ఉద్యోగులు, టీచర్లు పెన్షన్ మంజూరులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1, 2 ఇంక్రిమెంట్లు కోత పెట్టి ఏజీ ఆఫీస్ పెన్షన్ శాంక్షన్ చేస్తోంది. దీన్ని ఏమాత్రం ఊహించని సదరు ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన టీచర్లు పంపించిన పెన్షన్ శాంక్షన్ పేపర్‌లను పరిశీలిస్తే చాలామంది టీచర్లకు 1, 2 ఇంక్రిమెంట్లు కట్ చేసి పెన్షన్ శాంక్షన్ చేసి పంపించారు. అలా ఇంక్రిమెంట్లు కట్ అయిన వారిలో మెజారిటీ టీచర్లకు వారి సర్వీస్ బుక్‌లో ఎంట్రీలు అసంపూర్ణంగా, తప్పుల తడకగా నమోదు చేయటమే ప్రధాన కారణము. సో, ఇతర కారణాలు కూడా కొన్నైతే ఉన్నాయి. అధికారుల అవగాహన రాహిత్యం, తొందరపాటు చర్యలు టీచర్లకు సమస్యగా, శాపంగా మారుతోందని చెప్పొచ్చు. ఇకపై రిటైర్ అయ్యే ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెన్షన్‌లో కోత పడకూడదనేదే ఈ సమాచారము. జూనియర్ టీచర్‌తోనే పే స్టెపప్ చేసుకున్న సీనియర్ టీచర్ల సర్వీస్ బుక్‌లో కంపారిటివ్ స్టేట్మెంట్ సమగ్రంగా రాయటం లేదా సరిగ్గా రాయకపోవడము వలన ఏజీ ఆఫీస్ పెన్షన్ మంజూరులో ఇంక్రిమెంట్‌లో కోత విధిస్తోంది. రూ. 398 నెల వేతనంపై నియామకమైన స్పెషల్ టీచర్లు, సెకండరీ గ్రేడ్ టీచర్‌గా రెగ్యులర్ పే స్కేల్ పొందిన తేదీ ప్రాతిపదికగా జూనియర్ టీచర్‌ని గుర్తించి పే స్టెపప్ చేసుకోవాలి. అలా కాకుండా స్పెషల్ టీచర్ నియామకపు తేదీ ప్రాతిపదికగా స్టెపప్ చేసుకున్న వారికి పెన్షన్ మంజూరులో కోత పడుతుంది. ఈ సమస్య ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్నారు. జీఓఎంఎస్ నంబర్ 475 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 2 నవంబర్ 1988 రూల్ నంబర్ 2 క్లాస్ బి ప్రకారంగా సేమ్ సబ్జెక్ట్ టీచర్‌తోనే స్టెపప్ చేసుకోవాలి. సబ్జెక్ట్ నిబంధనను ఎత్తివేయాలని, క్యాడర్ ప్రాతిపదికగా టీచర్లకు స్టెపప్‌కు అనుమతి ఇవ్వాలని కొన్నేళ్లుగా సంఘాలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో 475 జీవో ప్రకారమే స్టెపప్ సేమ్ టీచర్‌కు సేమ్ సబ్జెక్ట్ టీచర్‌తోనే స్టెపప్ చేయాలి. దీనికి భిన్నంగా వేరే సబ్జెక్ట్ టీచర్‌తో స్టెపప్ చేసుకున్న టీచర్ల పెన్షన్‌లో 1, 2 ఇంక్రిమెంట్లు కోత పడుతున్నాయి. పీఆర్సీ అమలు 6/12/18 ఏళ్ల యాంత్రిక పదోన్నతి అనగా పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ స్కేల్ మంజూరు, ప్రమోషన్ పే ఫిక్సేషన్, స్టెప్-అప్ పే ఇంక్రిమెంటు ప్రీపోన్ చేసుకోవడం తదితర కారణాలతో గత ఏడాదికి ఈ సంవత్సరానికి 1 కంటే ఎక్కువ ఇంక్రిమెంట్‌లు తేడా వస్తుంది. దీనికి సంబంధించిన రీమార్క్స్ వార్షిక ఇంక్రిమెంట్‌లు మంజూరు చేస్తున్న సందర్భాల్లో అస్పష్టతకు తావు లేకుండా సర్వీస్ బుక్‌లో స్పష్టంగా రాయకపోవడము, వ్యక్తిగత కారణాలపై తీసుకున్న జీత నష్టపు అసాధారణ సెలవు, ఓసీఎల్ లాస్ ఆఫ్ పే 36 నెలల వరకు, వైద్య ధృవీకరణపై తీసుకున్న జీత నష్టపు అసాధారణ సెలవు పరిమితి లేకుండా ఎంతకాలమైనా పెన్షన్‌కు క్వాలిఫైడ్ సర్వీస్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మెడికల్ సర్టిఫికేట్ ప్రాతిపదికగా తీసుకున్న ఓసీఎల్ లాస్ ఆఫ్ పేను సర్వీస్ బుక్‌లో సరిగ్గా నమోదు చేయకపోవడం, వార్షిక ధృవీకరణ యాన్యువల్ అటెస్టేషన్ సర్వీస్ వెరిఫికేషన్ నియామకమైన తేదీ నుంచి రిటైర్ అయ్యే తేదీ వరకు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఎంట్రీ ఉండాలి. అలా కాకుండా గ్యాప్ ఉన్న సర్వీస్ బుక్ ఏజీ ఆఫీస్‌లో గట్టిగా చూస్తే ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఇబ్బందే. పెన్షన్‌లో కోత పెడుతున్నారు. స్పోస్ పేరు సర్వీస్ బుక్‌లో ఒక రకంగాను, పెన్షన్ పేపర్‌లో మరో రకంగాను నమోదు చేసుకున్న ఒక టీచర్ పెన్షన్ పేపర్‌లను వాపసు చేశారు. సర్వీస్ బుక్‌లో స్పోస్ పేరు ఏ విధంగా ఉంటే పెన్షన్ పేపర్‌లో కూడా అదే విధంగానే ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజీ లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసి మళ్లీ పంపిస్తే చాలా కేసుల్లో
పెన్షన్ రివైజ్ చేస్తారు. కానీ అది పెద్ద కష్టంతో కూడుకున్న పని పని కదా! అందుకని రిటైర్ అయిన వారు, త్వరలో రిటైర్ కాబోతున్నవారు 1కి 2 సార్లు సర్వీస్ బుక్‌ని క్షుణ్ణంగా వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాతే ఏజీ ఏజీకి పెన్షన్ పేపర్స్ పంపించాలి. అవసరమైతే సర్వీస్ బుక్ ఎంట్రీస్‌పై అవగాహన ఉన్నవారికి ఒకసారి చూపెట్టి, ఆ తర్వాత ఏజీకి పెన్షన్ పేపర్‌లను పంపిస్తే ఏ సమస్య ఉండదు. ఇది చాలా మంచి ప్రక్రియ.